అనేక సంవత్సరాల క్రితం దైవీయమైన కైలాసపర్వతంపై ముని నారదులొక ప్రకాశించే ఫలంతో అక్కడికొచ్చాడు. అది సామాన్యమైన ఫలం కాదు, అది పరిపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించేది. నారదుడు శివపార్వతుల వద్దకు వచ్చి చెప్పాడు, ఈ ఫలం ఒక్కరికి మాత్రమే లభించాలి. శివుడు, పార్వతీదేవి ఇద్దరూ తమ ఇద్దరు కుమారులకు పరీక్ష వెయ్యాలని నిశ్చయించారు, కార్తికేయుడు మరియు గణేశుడు. శివుడు ప్రకటించాడు. ఈ ఫలాన్ని పొందే దైవం ప్రపంచాన్ని 3 సార్లు చుట్టి మొదటిగా తిరిగొచ్చినవాడవుతాడు. వెంటనే కార్తికేయుడు తన మయూరంపై ఎక్కి వేగంగా ఆకాశంలోకి కాని గణేశుడు మాత్రం కదల్లేదు. ఆయన త్వరగా పరిగెత్తలేడు, కాని ఆలోచించగలిగాడు. ఆత్మవిశ్వాసంతో గణేశుడు అనుకున్నాడు, నా తల్లిదండ్రులే నా లోకం, వాళ్లే నాకన్ని. అందుకే గణేశుడు మెల్లగా గౌరవంగా తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు తిరిగాడు. తర్వాత కార్తికేయుడు భూమిని 3 సార్లు చుట్టి అలసిపోయి తిరిగొచ్చాడు. కాని ఆశ్చర్యంగా గణేశుడు అప్పటికే అక్కడ ఉన్నాడు, ప్రశాంతంగా శివపార్వతులు చిరునవ్వుతో గణేశునికి ఆ జ్ఞానఫలాన్ని ఇచ్చారు. వేగం కంటే మేధస్సే గొప్పది అని వారు అన్నారు. ఆ క్షణం నుండి గణేశుడు జ్ఞానదేవతగా స్థాపించబడ్డారు. నీతి. ఈ విధంగా ప్రపంచం వేగాన్ని గౌరవించిన గణేశుడు ప్రేమ, గౌరవం, జ్ఞానమే అసలైన శక్తి అని చాటి చెప్పాడు.